అందరికీ నమస్కారం. వేగా న్యూస్‌కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. భోగి పండుగ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటకొమ్మూరు సెంటర్‌లో వేంచేసి ఉన్న శ్రీ జై గణేష్ ఆలయంలో 14,000 భోగి పిడకలతో భోగి మంటను శాస్త్రోక్తంగా వెలిగింపచేశారు. అలాగే చిన్నారులకు వేద ఆశీర్వచనం చేస్తూ భోగి పళ్ళను పోశారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా అసలైన శాస్త్రీయమైనటువంటి భోగి మంట ఎలా వేయాలో ఆ విధంగా ఈ భోగి మంటను వెలిగింపజేశారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ భోగి మంటను వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రబ్బాయిలు దిగుతాం తల్లిదండ్రుల్ని ఆడపడుచుల్ని జంగరికి బసవన్న పట్టుకొని సంక్రాంతి శుభాకాంక్షలు మా మంత్రి గారి కుటుంబాలు మా డిఎస్పీ గారు ఏఎస్పీ గారు చిన్న ఎలా చూడు. మన పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన వేగానీసు వారి ద్వారా సంక్రాంతి అలాగే భోగి అలాగే కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. పిఠాపురం అసెంబ్లీ పోలీసు వారి అందరికీ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మన పిఠాపురంలోని సంక్రాంతి సంబరాలు అనేటువంటిది అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి జరిగింది. అలాగే మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎవరైతే ఎమ్మెల్యే గారు అయినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు 9వ తారీఖు వచ్చి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. 3 రోజులు కూడా ఉల్లాసంగా చాలా ఆనందంగా ఇక్కడ ప్రజలు జరుపుతున్నారు. అసలైనటువంటి భోగి పండుగ మన జై గణేష్ టెంపుల్లోని ఇవాళ కోటకొమ్మూరు సెంటర్లోని భోగి మంట వేసి ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి 14,000 భోగు పిడకలు అయితే కనుక చేసి అవన్నీ కూడా భోగి మంటలో వేసి మన సాంప్రదాయక ప్రకారంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటిది జరుగుతుంది. వేగంగా ప్రేక్షకులందరికీ మా ఆధ్యాత్మిక పీఠం నుంచి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నా. ఈ భోగి పండుగ సంక్రాంతి కనుమ అనేటువంటి 3 పండుగలు ఈ సంక్రాంతి పండుగ జరుపుకున్నటువంటి అవకాశం
మన ఈ ఆలయం ప్రారంభంలో జరిగింది. మరి ఇటువంటి ఈ పండుగ సంతోషంగానే ఆనందంగానే ఎంతో ఆనందదాయంగా జరిగేటువంటి పండుగ. ఈ పండుగలో వ్యవసాయం సంబంధించిన ఏదైతే ఉందో ఆ పంటలు తెచ్చుకుని ఇంటికి అందరూ సంతోషంగా ఆనందంగానే కుటుంబ సభ్యులతో సహాయ సభ్యులతో శుభ సంతోషం. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతో భవంతః సర్వ ఏవ. శ్రీ జయ గణేశాయ నమః. కాకినాడ జిల్లా పిఠాపురం కోటకమం సెంటర్లో పేచేసి ఉన్నటువంటి జయ గణేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆదో పూజ్యో గణాధిప, ఏ పూజలు చేయాలన్నా కూడా గణపతి పూజలు ఏందే ఏది చేయకూడదు. కాబట్టి ఇక్కడ కార్తీక మాసంలో శివారాధన, ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, అట్లాగే వినాయక చవితి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా కొన్ని సంవత్సరాలుగా నాన్నగారు ఆలయ అర్చకులు రామకృష్ణ గారు చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనకి జనవరి నెల ప్రారంభమైన వెంటనే వచ్చేటువంటి పండుగ భోగి, కనుమ, సంక్రాంతి. ఈ పండుగల్లో భాగంగా మొదటిది భోగి రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు అవన్నీ కూడా చేసి కోటకమం సెంటర్ మహారాజా వారు చాలా విశేషంగా ఈ గ్రామానంతా కూడా పాలించి ఉన్నారు. అటువంటి మహారాజా వారి విగ్రహం దగ్గర భోగి మంట వేసి చాలా విశేషంగా భోగి పిడకలతో అక్కడ భోగమంట వేసి అనంతరము నానా వాద్యాలతో, బాజా భజంత్రీలతో, అట్లాగే తప్పులు గుళ్ళు ఇట్లాది మొత్తం మనకి హైందవ సంస్కృతి ఏవైతే సాంప్రదాయం సంబంధించి ఉన్నాయో ప్రతిదీ కూడా మనం అక్కడ ఏర్పాటు చేసి మనకు పిఠాపురానికి పెద్దలైనటువంటి సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని విశేషంగా అందరూ కూడా దగ్గరుండి ఈ భోగిమంట కార్యక్రమాన్ని విశేషంగా చేసి ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.